నడిగర్ సంఘం ఎన్నికల్లో హీరో విశాల్ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. అధ్యక్ష పదవికి పోటీపడ్డ ఇద్దరి మధ్య పదవి ఇంకా దోబూచులాడుతోంది. నాజర్ కన్నా శరత్ కుమార్ 2 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ మా ప్రతినిధి వసుంధర అందిస్తారు. వసుంధర, నడిగర్ సంఘం ఎన్నికల అప్డేట్స్ ఏంటి? నడిగర్ సంఘం ఎన్నికలు ప్రస్తుతానికి చివరికి వచ్చేసినాయి. పోలింగ్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా దాదాపు పూర్తయినట్టే పరితోష్. అయితే ఇప్పుడే తెలిసిన సమాచారం ఏంటంటే విశాల్ ఆల్రెడీ విన్ లోనే ఉన్నారు. ప్రధాన కార్యదర్శిగా ఆయన డిక్లేర్ అయిపోయింది, ఎంపికైపోయారు. అలాగే మాజీ న్యాయమూర్తి పద్మనాభన్ ఇప్పుడే మీడియా దగ్గర ఆయన ఆ వివరాలన్నీ అందించారు. అయితే ఇంకా అధ్యక్ష పదవి వివరాలకు వస్తే మాత్రం అధ్యక్షుడిగా ఇటు నాజర్ కి అటు శరత్ కుమార్ కి పోటీ జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం నాజర్ ఈ 5 నిమిషాల లోపే నాజర్ దాదాపు 80 నుంచి 90 ఓట్ల మేరకు ఆధిక్యతలోకి వెళ్ళిపోయారు. శరత్ కుమార్ డౌన్ అయ్యారు. ప్రస్తుతం నాజర్ వచ్చి ఆధిక్యతలోకి వెళ్ళారు. ప్రస్తుతానికి పరిస్థితి చూస్తుంటే మొత్తానికి విశాల్ అయితే మొత్తానికి విజయం సాధించేటట్టుగా ఉంది. ఎందుకంటే విశాల్ ప్రధాన కార్యదర్శిగా, అలాగే కోసాద్ గారిగా కార్తీ, వీళ్ళందరూ కూడా లీడింగ్ లోనే ఉన్నారు. ప్రస్తుతం నాజర్ కూడా 90 ఓట్లకు పైగా లీడింగ్ లోకి వెళ్ళేసరికి ప్రస్తుతానికి విశాల్ జట్టు మొత్తం విజయం అంతా విశాల్ జట్టు కైవసం చేస్తున్నట్టు అనుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఇంకా డిక్లేర్ కాకపోవడంతో విశాల్ అభిమానులు మాత్రమే ఇంకా బాణాసంచాలు పేల్చడం మొదలు పెట్టారు. ప్రస్తుతానికి శరత్ కుమార్ జట్టు మాత్రం కొంచెం అప్సెట్ లోనే ఉందని చెప్పొచ్చు పరితోష్. మరి కొంత సేపట్లో మనకి వివరాలనే అందుతాయి పరితోష్. వసుంధర, హోరాహోరీగా సాగుతున్న ఈ నడిగర్ సంఘం ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎలక్షన్ బ్యాక్డ్రాప్లో వేరే అంశాలు కూడా తెర మీదకి వచ్చాయి. అటు దీన్ని సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కాదు, తమిళనాడు ఆర్టిస్ట్ అసోసియేషన్ అని మార్చారని సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యానించారు. అసలు అలా కాదు, ఆల్ ఇండియా ఆర్టిస్ట్ అసోసియేషన్ మార్చాలని కమల్ హాసన్ పూర్తి భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ అంశం సడన్ గా తెర మీదకి వచ్చింది ఏమిటి? ఈ అంశం తెర మీదకి రావడానికి కారణం ఏంటంటే ఒకరికి అంటే నాజర్ సైడ్ ఉండే విశాల్ జట్టుని ప్రోత్సహించే వాళ్ళు కొంతమంది ఉంటే కనుక శరత్ కుమార్ ని ప్రోత్సహించే వాళ్ళు మరికొంతమంది ఉన్నారు. ఈ ఇరు వర్గాల మధ్య ఏర్పడిన విభేదాలే ఈ సీనియర్స్ వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తీకరించడం ప్రారంభించారు. ఇది తమిళనాడు అసోసియేషన్ అని చెప్పి కొంతమంది, భారతీరాజు గారు ఒక ప్రెస్ రిలీజ్ ఇచ్చి ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఎలాగంటే ఇది యాక్చువల్ గా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ అని కాదు, ఇది తమిళనాడు చలనచిత్ర పరిశ్రమ అని చెప్పాలని చెప్పి భారతీరాజా అనడం, అలాగే రజనీకాంత్ కూడా వ్యాఖ్యలు చేయడం. వీధిలా ఉండగా ఈ రోజు ఓటేయడానికి వచ్చే ఆర్టిస్టులు మాత్రం అలాగని చెప్పడానికి వీలు లేదు. ఒక తమిళనాడు ఆర్టిస్ట్ అసోసియేషన్ అంటే దక్షిణ భారతదేశం అనగానే అటు కర్ణాటక, కన్నడ వస్తారు, ఇటు ఆంధ్ర వాళ్ళు వస్తారు, ఇటు మలయాళీస్ వస్తారు. ఇంతమంది ఆర్టిస్టులు అందరం కూడా ఒక రాష్ట్రానికి వెళ్ళినా సరే మళ్ళీ పుట్టిల్లలాగే మాకు తమిళనాడు. మొత్తానికి దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమ అంటేనే ఇది బాగుంటుంది, మీ అందరం ఒక కుటుంబం, ఇలా మమ్మల్ని విడదీయడానికి అవకాశం లేదని చెప్పేసి నటినట్లంతా కూడా ఈ రోజు వాళ్ళ బయట్స్ లో వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు పరితోష్. అయితే మొత్తానికి ఏంటంటే ఇది దక్షిణ చలనచిత్ర పరిశ్రమగా ఉండడమే కోరుకుంటున్నారు మొత్తం నటినట్లంతా పరితోష్. రైట్, థ్యాంక్ యూ వసుంధర.